కోటపై కాషాయ జెండా 27 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన ముఖ్యమంత్రి అతిషి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మూడోసారి సున్నా. కేజ్రీని ఓడించిన పర్వేష్ వర్మే నూతన సీఎం. సో ఈ పర్వేష్ వర్మ ఇందులో చాలా కీ రోల్. ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అంటే డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు ఒకసారి లెక్క ఏంటో చూద్దాం. మొత్తం 27 ఏండ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టింది. ఏ అవినీతి పేరుతో ఇండియా అగెనెస్ట్ కరప్షన్, అన్నా హజారేతో మూమెంటు, ఈ పోరాటంలో కేజ్రీవాల్ది కూడా చాలా కీలకమైన పాత్ర. ఆ పోరాటం ద్వారానే అరవింద్ కేజ్రీవాల్ సమాజానికి తెలిసిండు. ఆ పోరాటం ద్వారానే అరవింద్ కేజ్రీవాల్ క్రెడిబిలిటీ పెరిగింది. ఆయనని నమ్మిర్రు. పార్టీ పెట్టగానే ఢిల్లీలో అధికారం ఇచ్చారు. నాట్ ఓన్లీ ఢిల్లీ తర్వాత పంజాబ్లో కూడా ఆయనకు అధికారంలోకి వచ్చింది. గోవాలో పోటీ చేశారు అండ్ గుజరాత్లో పోటీ చేసి కొన్ని ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు సాధించారు, ఓట్లు సాధించారు. చివరికి ఆ పార్టీ జాతీయ పార్టీగా కూడా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కానీ ఈ సారా దందాలో, ఈ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైతే ఇరుక్కున్నాడో ఆయన క్రెడిబిలిటీ మొత్తం పోయింది. సో ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకొని జరిగిన తప్పుని ఒప్పుకొని ప్రజల ముందుకెళ్తే ఆ పార్టీ మొత్తం లేదు అని చెప్పడానికి కూడా ఏం లేదు. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 44% ఓటు బ్యాంక్ వాళ్ళకు వచ్చింది. 22 స్థానాలు వచ్చినా 44% మంది ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కి ఓటేసారు. సో మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు ఒక బాధ్యతని మేము ఇస్తున్నామని ప్రజలు అక్కడ తీర్పు చెప్పడం జరిగింది. మొత్తం 0 సీట్లు ఏం రాలే. ఇక కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ముందు నుంచి అక్కడ ఫైట్ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీగానే ఉన్నది. లాస్ట్ 2 టైమ్స్ కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ కనీసమైన పోటీ ఇవ్వాలి, కానీ వాళ్ళు చాలా దారుణాతి దారుణంగా వాళ్ళ పర్సంటేజ్ అయితే 5% 6% పడిపోయింది. 0 సీట్లు. మోదీ గ్యారంటీ ఫలించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వ్యధ తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లోనూ విజయదుందుబి మోగించిన బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది. ఇతర ఏ పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరులో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి గెలుపు బావుటా ఎగరేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయపు పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన హామీలు, ఇలాంటివన్నీ ఓటర్ల మదిని దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ఘోరం ఏంటంటే కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిండు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి. ఆ పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, ఉప ముఖ్యమంత్రి, ఈయన కూడా లిక్కర్ స్కామ్లో దాదాపు 1.5 సంవత్సరం జైల్లో ఉన్నాడు. సత్యేంద్ర జైన్, ఆయన కూడా ఓడిపోయిండు. సోమనాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్ వంటి వారంతా పరాజితులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 12 ఏళ్ల పాలనకు తెరపడింది. గట్టెక్కిన అతిషి. ఈ ఎన్నికల్లో ఆప్ నేత ముఖ్యమంత్రి అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఒక దశలో వెనుకంజలో ఉన్న ఆమె ఆ తర్వాత పుంజుకొని బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై 3521 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఇప్పుడు ఈ రమేష్ బిధూరి అండ్ పర్వేష్ ఇద్దరు ముఖ్యమంత్రి పోటీలో ఉన్నారు, కానీ రమేష్ బిధూరి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఢిల్లీని 15 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క చోటైనా బోని కొట్టలేకపోయింది. ఆ పార్టీ తరపున బరిలో దిగిన సందీప్ దీక్షిత్, మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు అల్కా లాంబా వంటి వారంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీని ఏలిన షీలా దీక్షిత్ కొడుకు కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ను 4089 ఓట్ల తేడాతో ఓడించిన బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ నూతన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్కు 25,999 ఓట్లు, వర్మకు 30,088 ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో విజయం ప్రధాని మోదీకి, ఢిల్లీ ప్రజలకు చెందుతుందని వర్మ చెప్పారు. 2013 అసెంబ్లీకి, ఆ తర్వాత 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన జాట్ల నేత వర్మ ఈసారి అసెంబ్లీ సమరంలో బీజేపీ అధికారికంగా తన పేరు ప్రకటించడానికి చాలా ముందుగానే ప్రచారం ప్రారంభించారు.
బీజేపీ విజయ దుందుబి. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా కమలనాథులు ఈసారి ఎన్నికల బరిలో దిగారు. ఉదయం ఫలితాల సరళి వెలువడడం ప్రారంభమైనప్పటి నుంచి అంతా ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా రావడం మొదలైంది. జయాపజయాలు దోబూచులాడిన న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ చివరకు 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా 675 స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీలో సత్యేందర్ జైన్ 19,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆప్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న గోపాల్ రాయ్ 18,994, ముఖేష్ అహ్లావత్ 17,126, ఇమ్రాన్ హుస్సేన్ 29,823 నెగ్గి పార్టీ పరువు నిలబెట్టారు. బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ చౌదరి కేవలం 344 ఓట్ల తేడాతో సంగం విహార్ నుంచి నెగ్గారు. కాంగ్రెస్ పరిస్థితి మూడోసారి ఓటమి. ఈ ఎన్నికలతో కలిపి కాంగ్రెస్ పార్టీకి వరుసగా 3 అసెంబ్లీ సమరాల్లో ఓటమే మిగిలింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఆ పార్టీకి దక్కలే. అంటే విపత్తుగా పేర్కొనడం, ఢిల్లీలో తీవ్ర కాలుష్యం సహా పౌర సమస్యలు, కేజ్రీవాల్ నివాస భవంతిని అద్దాల మేడగా చూపించడం, ఎక్సైజ్ భవనంలో అవినీతి విధానంలో అవినీతి వంటివి ఓటర్లపైన గట్టి ప్రభావం చూపించినాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కార్యాలయాలు కలతప్పి కనిపించగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటినాయి. సో ఇది ఓవరాల్గా నిన్న ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్. ఇక్కడ మనం చూస్తే 2013 నుంచి ఢిల్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు, సీట్ల వివరాలు. 2025 ఎలక్షన్ నిన్న వచ్చిన రిజల్టు 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం 45.56% ఓట్లు వచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలు వచ్చినాయి, ఓట్ల శాతం 43.57% వచ్చినాయి. జస్ట్ ఒక 2% ఓట్ బ్యాంక్తో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా అన్ని సీట్లు ఓడిపోయింది, అధికారానికి దూరమైంది. కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కానీ ఓట్ బ్యాంక్ పరంగా చూస్తే పోయిన 2020 ఎలక్షన్స్కి 25 ఎలక్షన్స్కి వాళ్ళు ఒక 10% కోల్పోయారు. కానీ మంచి ఓటు బ్యాంక్నే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ సాధించిందనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్లో 39% ఓట్ బ్యాంక్ ఉండే, ఇప్పుడు దాన్ని 6%కి పెంచుకున్నారు, 7%కి 46% ఆల్మోస్ట్ వాళ్ళకు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పోయినసారి 4.3% ఉండే, ఇప్పుడు 6.34%కి ఒక 2% ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళు సాధించిన ఘనత ఏందా అంటే ఇదే ఘనత, ఇంతకు మించి వాళ్ళు చెప్పుకునేది ఏం లేదు. సో ఇట్లా బీజేపీ 2013లో 31 స్థానాలు వచ్చి ఉండే, 2015లో 3 వచ్చినాయి, 2020లో 8 వచ్చినాయి, 2025కి వచ్చేసరికి 48 స్థానాలు వచ్చినాయి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో 28 స్థానాలు, 15లో 67, 20లో 62, 25కి వచ్చేసరికి 22 స్థానాలకు ఓడిపోయింది. కాంగ్రెస్ అయితే లాస్ట్ 3 పర్యాయాలుగా 0. ఇది ఓవరాల్గా మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే ఇంకా మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. సో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22. సో పర్సంటేజ్ ఎంత అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అఫీషియల్గా 45.56 అండ్ ఆమ్ ఆద్మీ 43.57. అంటే జస్ట్ ఒక 2% తేడాతో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య 2% గ్యాప్ కనిపిస్తున్నది. 2% తేడాతో మెజారిటీ సీట్లు ఆప్ కోల్పోయింది. ఏ నియోజకవర్గాలు ఎట్లా ఉన్నాయి మీరు చూడండి. మార్జిన్ అంటే స్లైట్ మార్జిన్తో కూడా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది, కొన్ని నియోజకవర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఇవన్నీ భారీ మెజారిటీనే ఉన్నాయి. 11,000, 4,000, 18,000, 26,000, 15,000, 29,000 ఇవన్నీ బీజేపీ గెలిచిన స్థానాలు. 31,000, 11,000, 20,000, 16,000, దాదాపుగా 6,000, 2,000, 2,029. ఎక్కడిది? ఢిల్లీ కంటోన్మెంట్ నియోజకవర్గం. వీరేందర్ సింగ్ ఖడి అనట, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన ఎంత జస్ట్ 2,000 ఓట్లతో గెలిచిండు. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతనే 36,000 ఓట్లతో గెలిచిండు. 7,000, 12,000, 26,000, 8,000, 3,188. ఎవరు? బీజేపీ అభ్యర్థి షికారాయ్, గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం. 7,000, 18,000. సో 675 ఓట్లు. జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా మీద తర్వీందర్ సింగ్ మార్వా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, జస్ట్ 675 ఓట్లతో గెలిచిండు. 3,521. అతీషి, కల్కాజీ నియోజకవర్గం, ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆమె మొన్నటిదాకా కేజ్రీవాల్ ప్లేస్లో 3,521 ఓట్లతో గెలిచింది. సో నెక్స్ట్ 23,000, 7,000, 11,000 భారీ మెజార్టీలే ఉన్నాయి అన్ని. 19,000, 11,000, 10,000 ఇక్కడ 2,000 ఓట్లు ఉన్నాయి. 2,000 ఓట్లతో సతీష్ ఉపాధ్యాయ్ మల్వియా నగర్ బీజేపీ అభ్యర్థి, 1782 బీజేపీ అభ్యర్థి గజేందర్ సింగ్ యాదవ్ ఎక్కడ మెహ్రౌలి 13,000, 11,000, 10,000, 17,000, 29,000. సో కొన్ని నియోజకవర్గాల్లో కొంత 3,000 లోపు ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో 20,000, 10,000 ఎబోనే ఉన్నాయి. 26,000, 9,000, 4,000, 23,000, 8,952, 4,049. పర్వేష్ రతన్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పటేల్ నగర్ నియోజకవర్గం 28,000, 14,000, 1,231. ఉమంగ్ బజాజ్ అట రజీందర్ నగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జస్ట్ 1,231 ఓట్స్తో గెలిచిండు. సో ఇక 18,000, 29, 37, 27,000, 6,000, 344. చందన్ కుమార్ చౌదరి సంగం విహార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి 344 ఓట్లతో గెలిచిండు. సో ఇట్లా స్లైట్ మార్జిన్తో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంతా ఒక బిలో 10, 7 to 8 నియోజకవర్గాలు, 7 నుంచి 8 నియోజకవర్గాలు ఇట్లా స్లైట్ మార్జిన్తో గెలిచిన వాళ్ళు ఉన్నారు. 1,168 ఓట్లు బీజేపీ అభ్యర్థి సూర్యప్రకాష్ ఖత్రి తిమార్పూర్ నియోజకవర్గం. ఇక 392 రవికాంత్ త్రిలోక్పురి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ. సో ఒక 7 to 9 నియోజకవర్గాల్లో ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా బీజేపీ జెండా ఎగిరింది అక్కడ. హర్యానా, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ వరుసగా వాళ్ళకి విజయాలు దక్కుతూ ఉన్నాయి. ఈ గెలుపు తర్వాత జమిలీ ఎలక్షన్స్ విషయంలో బీజేపీ ఇంకా దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది అన్నది తెలుస్తూ ఉన్నది. సరే ఏదేమైనా అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఉంది కాబట్టి అల్టిమేట్గా వీళ్ళ ఆలోచన జమిలీ ఎలక్షన్స్ నిర్వహించాలి అన్న ఆలోచన ఎక్కువగా కనిపిస్తున్నది. మరి ఈ వరుస విజయాల తర్వాత మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తున్నది. ఇక్కడ ఎవరు విజయం సాధించారు, ఎవరు పూర్తిగా నష్టపోయారు అన్న విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా ఇక్కడ దెబ్బతిన్నది. సరే వాళ్ళు మేము భవిష్యత్తులో మాదే అధికారం, మొన్న కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడేది కాదు కదా, మరి వాళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోయారు కదా, మరి వాళ్ళు మొత్తం కొలాప్స్ మీన్స్ వాళ్ళు కొంత ఇబ్బంది పరిస్థితిలోకి నెట్టబడ్డారు కదా అని కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. మరి దాని నుంచి మీరేమీ గెయిన్ సాధించినారు? తర్వాత హర్యానాలో గెలవాల్సి ఉండే మీరు, అవకాశం మీకు వచ్చింది, గెలిచిర్రా? మహారాష్ట్రలో కనీసం సేమ్ సిచ్యువేషను, ఢిల్లీలో సేమ్, కనీసం ఓట్ పర్సంటేజ్ విషయంలో కూడా ఒక 10% ఓట్లు కూడా సాధించలేకపోయారు కదా. వాళ్ళు చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి గవర్నమెంట్ నడిపిస్తున్నా మరి ఈ అసెంబ్లీలో ఎట్లా పవర్లోకి రాగలిగినారు? ఎక్కడ మీ ఇండియా కూటమి ఫెయిల్ అయింది? కూటమి అంటారు, మళ్ళీ సపరేట్గా పోటీ చేస్తారు. హర్యానాలో కేజ్రీవాల్ సపరేటు, రాహుల్ గాంధీ సపరేటు. సేమ్ ఢిల్లీలో కూడా ఇద్దరు సపరేట్. మీకన్నా ఓట్లు వచ్చే అవకాశం లేదని కనబడుతూనే ఉండే. మరి కలిసే పోటీ చేయొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే సీట్ల సర్దుబాటులో తేడా.